రెవల్యూషన్ చాప్టర్ 7 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 17 వరకు మనం చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండియు వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో ఆయన వధువు సిద్ధమైన తర్వాత ఆయన వస్తాడు. వధువు సిద్ధపడకుండా వరుడు రాడు. ఇదేంటంటే ఇది ఆయన దిస్ ఇస్ ఎ షేకింగ్. ఆయన భూమిని మరొకసారి ఆయన కుదుపుతున్నాడు. మరి ఈ భూమిని కంపింపజేస్తున్నాడు. ఎందుకు? సంఘాన్ని సిద్ధపరచడానికి, నూతన బలం ఇవ్వడానికి. మరి ఆయన లెమ్ము తేజరిల్లుము అని కూడా పని యెషయా 60వ అధ్యాయము 2వ వచనంలో నేను చెప్పాను. ఎలాగ మొత్తం చీకటి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సంఘాన్ని లేవనెత్తడానికి అవుతుంది. సంఘములో మరి అన్యజనుల యొక్క విశ్వాసాన్ని మరి దేవుని వైపు తిప్పడానికి వస్తుంది. మరి వారి రాజ్యాలను మరి దేవుని రాజ్యాలుగా మార్చడానికి కూడా వస్తుంది. సో ప్రతి దానికి ఏదైనా కరువు వచ్చినా వచ్చినా వాటిల్లో ఉండకుండా బోధలో నిలకడగా ఉండండి. వెరిఫై చేసుకోండి. భయంలో ఉన్నప్పుడు మన మీద పడితే అది నమ్మేస్తాం, మీద పడితే అది నిజం అనుకుంటాం. దిస్ ఈజ్ నాట్ లైక్ టు గో అవే. ఎందుకంటే ఇంకా వధువు సిద్ధపడలేదు. ఆయనలాగా సామర్థ్యం ఉండాలి వధువుకి. అప్పుడే ఆయన ఆ వధువుని వివాహం ఆడడానికి వస్తాడు. సో మరి మనలో వెలుగు ఉందా? ఉంది, కానీ బయటికి రాలేదు. అంటే మొత్తం లోపల ఇంకా బయటికి రాలేదు. తొలకరి వర్షము, కడవరి వర్షము. మరి కడవరి వర్షం ఉన్నప్పుడు ఈ లోపల దాగి ఉన్నది బయటకు వస్తుంది. పంట పూర్తిగా కడవరి వర్షం. మరి కడవరి వర్షం రావడానికే మరి ఈ చీకటి వచ్చింది. మరి లెమ్ము తేజరిల్లుము మరి సంఘము లేవడానికి వచ్చింది. సో వెరిఫై విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఆలయముగా ఉంటున్నటువంటి శరీరములో ఉండేటువంటి మనము ఆయన సామర్థ్యముతో సిద్ధపడుట, వధువు సిద్ధపడుట. మరి వధువు సిద్ధపడినప్పుడు అప్పుడు వరుడు వస్తాడు. వధువు సిద్ధముగా ఎప్పుడవుతుంది అనేది చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. లెట్స్ రీడ్ దాట్. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగా. ఇదొక్కటి పట్టుకొని బైబిల్లో ఒక్క వచనం పట్టుకొని అదే వాగ్దానం మనం అనడానికి వీల్లేదు. మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాత్రివేళ దొంగ ఎలాగ వస్తాడో అలాగే ప్రభు దినం వస్తుంది అని మనకు బాగా తెలియను. కరెక్టే, ఆయన దొంగ వల్లే రావచ్చు. కానీ ఇక్కడ చూస్తే తర్వాత వచనాలు చూద్దాం. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. చూడండి, ఇక్కడ లోకులు అని అండర్లైన్ చేసుకోండి. కరెక్ట్, ఆయన దొంగ వల్లే వస్తాడు, కానీ దీన్ని విభజించి చెప్తున్నాడు. కరెక్ట్, చీకటి వచ్చింది, కానీ అందరికీ చీకటి కాదు. ఆయన సంఘానికి చెప్తున్నాడు లెంబు తేజరిల్లుము వెలుగు వచ్చిందని చెప్తున్నాడు. చూసారా? సో గాడ్ ఈజ్ నౌ హ్యాస్ అ స్పెషల్ మెసేజ్. మనము కరెక్టే స్టార్టింగ్లో భయపడతాం, కానీ తర్వాత దేవుడు మాట్లాడతాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. చూడండి, వారు తప్పించుకోలేరు. వారికి భయము, వారికి వేదన. లోకులు ఆయన దొంగ వస్తున్నప్పుడు దాన్ని విభజిస్తున్నాడు. దొంగ వస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ రెండు వాటికి ఉంటుంది. ఒకటి ఆయన విశ్వాసులకు కాని వారికి. ఓకే, రైట్, లెట్ us see. సహోదరులారా, ఇక్కడ సహోదరులారా, మరి మీరు చూస్తే 2వ వచనంలో చూస్తే దొంగ వలే వస్తాడు అన్నారు. ఓకే, మరి 3వ వచనంలో లోకానికి ఎలాగ వస్తాడు, సహోదరులైన సంఘస్థులకు ఎలాగ వస్తాడు. హీఈస్ డివైడింగ్ నౌ హౌ హీఈస్ గోయింగ్ టు కమ్. పౌలు భక్తుడు చెప్తున్నాడు తెస్సలోని సంఘానికి, ముందు లోకులకి ఎలాగ ఉంటుంది, మరి తెస్సలోనికి సంఘస్థులారా, సహోదరులారా. చూడండి, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే ఇది మీకు కాదు, భయము వేదన ఆయన విశ్వాసులకు కాదు అని చెప్తున్నాడు. కరెక్టే, ముందు అందరికీ అనుకొని భయపడతాం మనం కూడా ఏమవుతామో ఏంటో అని. బట్ గాడ్ ఈస్ టాకింగ్. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. చూసారా, మనము చీకటి సంబంధులము కాదు. మనము అంటే సహోదరులారా, ఆయన నామ మెరిగినటువంటి విశ్వాసులారా, మీరందరూ వెలుగు సంబంధులను. మరి ఆ దినము మరి దొంగ వలె రావడానికి మనం చీకటి వారము కాదు. ముగ్గురికి భయము. ఎవరికి? లోకులకు, నిద్రపోతూ మరి మెలకువగా ఉండక నిద్రపోతున్న సంఘానికి, మత్తులో ఉన్న సంఘానికి. మరి మెలకువగా ఉండే సంఘానికి ఆ దినము దొంగ వలె రాదంట. సో యు ఆర్ సీయింగ్ ద డిఫరెన్స్ నౌ. సో యు కెనాట్ మిక్స్ టు ఎవ్రీబడి. కాబట్టి భయము మీకు వర్తించదు.
సో పీపుల్ హూ ఆర్ ఇన్ స్లీపింగ్, హూ ఆర్ ఇన్ డార్క్నెస్. మరి సిద్ధపడిన వాడికి ఎందుకు వాయ్? ఇప్పుడు ఎవరైతే పరీక్షకు సిద్ధపడలేదో, అసలు ఏ సబ్జెక్టు కూడా తెలియదో వాడికి భయం, ఫెయిల్ అవుతాడు వాడు. మరి అన్నీ తెలిసిన వాడికి భయం ఏంటి? చక్కగా రాస్తావు, పాస్ అవుతావు. అంటే దొంగ వల్లే రావడము, భయము మనకు వర్తించదు. సో నాట్ ఫర్ ద లివింగ్ ప్రిపేర్డ్ చర్చ్ హూ ఈస్ అవేర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ప్రకటన 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. అగండి, వివాహోత్సవం సమయం వచ్చింది అనుకుందాం. సంఘం ఏం చేయాలా? ఆయనను స్తుతించుడి. షీఈస్ టెల్లింగ్ ద చర్చ్ టు వర్షిప్. You get excited because your Lord, the prepared church is excited and it will worship. మరి ఎవరు స్తుతిస్తారు? మీరు చూస్తే నీవు ఆనందములో ఉన్నావా, నువ్వు స్తుతిస్తావు. ఏ పెళ్లి కూతురు కూడా పెళ్ళి అవుతుందంటే భయపడిపోయి గోనుపెట్టి కట్టుకొని ప్రాలాపించదు వివాహోత్సవం వచ్చినప్పుడు. సో వివాహం అనేది అంత ఎందుకు పోల్చాడు? వివాహం అనే పదం, దాని అర్థం దేవుడు, గాడ్ రిలేట్స్ టు వాట్ హీఈస్ డూయింగ్ ఆన్ దిస్ ఎర్త్. హీ డజంట్ బ్రింగ్ అన్ అనదర్ మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ and bring to this planet. Let us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife has made herself ready. So the church is supposed to be glad and rejoice. యాకోబు 5:13. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగెనా అతడు కీర్తనలు పాడవలెను. ఎవనికైనాను సంతోషము కలిగిన వాడు ఏం చేయాలంట? కీర్తనలు పాడాలంట. వివాహానికి ముందు మరి సిద్ధపడ్డ వారికి ఆనందం. ప్రకటనకు వచ్చేయండి 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. అంటే ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేయాలంట? స్తుతించాలంట. మరి సిలువు పక్కన ఉండే దొంగ సిద్ధపడలే, సడన్గా అప్పటికప్పుడు తెలుసుకున్నాడు, ప్రభు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. సో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొకరు నినివే లాంటి పట్టణం వాళ్ళు సిద్ధపడ్డారు, ప్రభు తప్పు అయిపోయిందని సిద్ధపడ్డారు. మరి సిద్ధపడ్డ వాళ్ళు ఏం చేస్తారు? నా నాదుడు వస్తున్నాడని సంతోషపడతారు. మరి లేచిన వాళ్ళు కొంచెం భయపడతారు, ప్రార్థిస్తారు. నిద్రపోతున్న వాళ్ళు, మత్తులో వాళ్ళు కొంచెము లెగుస్తారు. మరి సిద్ధపడిన సంఘాలు, వెలుగులో ఉండే సంఘాలు సంతోషిస్తాయి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించుడి, ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పాను. సో బికాస్ ఫర్ ద రెడీ చర్చ్, సిద్ధపడిన సంఘానికి ఇది ఉత్సాహ దినమంట. దట్స్ ఎ వార్నింగ్ ఫర్ ద స్లీపింగ్ చర్చ్. అందరూ నిద్రపోతున్నారా? అందరూ చీకట్లో ఉన్నారా? సో గాడ్ ఈస్ టాకింగ్ టు పీపుల్ ఇన్ ఈ సిచ్యువేషన్. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. నువ్వు ప్రార్థిస్తున్నావు, గుడికి వెళ్తున్నావు, నీ సాధ్యమైనంత వరకు నువ్వు స్వార్థను ప్రకటిస్తున్నావు, నువ్వు సిద్ధపడదానివే, నువ్వు సిద్ధపడిన వాడివే. వివాహోత్సవం సిద్ధపడిన సంఘానికి ఎటువంటి కాలం ఇది? సంతోషించి ఉత్సహించు కాలం అంట. ఫర్ ద చర్చ్, ఫర్ ద లివింగ్ లైట్ awakened church, prepared church is a time to rejoice, not to cry, weep and bitter. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు ప్రార్థించాలి, అరే నేను ఇప్పుడు దాకా సిద్ధపడలేదని. చూడండి, 10 మంది కన్యకలు, 5 కన్యకలు వెలుగుతున్నారు, కానీ వాళ్ళు సిద్ధపడలే. అందరితో పాటు మేము వెలుగుతున్నాం అనుకున్నారు. మరి అటువంటి వారు రాకడప్పుడు వాళ్ళ వేషధారులు కాబట్టి 5 వాళ్ళ దగ్గర నూనె లేదు. సో ఈ వాక్యం విని నువ్వు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి ఆయన మొరపెట్టుచు, నువ్వు తప్పు చేసినప్పుడల్లా ప్రభువా క్షమించు అని అడిగి ఆయన రక్తంతో కడుక్కొని మరి సాధ్యమైనంత వరకు ఆయన మార్గంలో నడుచుకోవాలనుకునే నీకు ఇది మంచి కాలం. ఆయన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది కనుక, అంటే సిద్ధపడిన సంఘానికి ఇది సంతోషము, ఉత్సాహము. ప్రకటన 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను సిద్ధపరచుకున్నది కనుక, అంటే సిద్ధపడ్డ సంఘానికి వేరే న్యూస్ ఇస్తుంది. కనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా సంఘాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే సమయం ఇది. సో రిజాయిస్, cheer up. లెట్స్ రీడ్, చూద్దాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకియబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆల్రెడీ దేవుడు సంఘాన్ని సిద్ధపరచడానికి ఇచ్చేసాడంట, నారబట్టలు, పరిశుద్ధ నీతి క్రియలు. మరి నువ్వు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన అన్ని వృధా అయిపోయి, అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు, నేను సిద్ధపరిచాడు. హి హస్ ప్రిపేర్డ్ ద చర్చ్ హియర్. ఆమెకు ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. మరి ఆయన మన కొరకు రక్తము చిందించాడు, ఆయన ఆత్మ ద్వారా మనం అనేక కార్యాలు చేశాం. అనేకులు సాయం చేయలేదా? అనేకులకు ప్రార్థన చేయలేదా? చేతులేసి మీరు చేయలేదా? అనేక సార్లు తప్పులు చేసినప్పుడు పశ్చాత్తాపడలేదా? మిమ్మల్ని కడుక్కోలేదా? ఇదంతా సిద్ధపాటే. యు ఆర్ ప్రిపేర్డ్. దేవుడు సిద్ధపరిచాడు, సిద్ధపరచకుండా వచ్చాడు. ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిన, అవి పరిశుద్ధులకు నీతి క్రియలు. గాడ్ హస్ ప్రిపేర్డ్ ద చర్చ్. ఆయన సిద్ధపరచకుండా రాడు సంఘాన్ని. ఆయన సంఘాన్ని సిద్ధపరిచి తయారు చేసిన తర్వాత ఆయన వస్తాడు.
ఓకే, లెట్స్ రీడ్ 9. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవుడు సిద్ధపరిచి ముందే చెప్తున్నాడు ధన్యులు అని. ఇంకా పెళ్ళి అవ్వలే, మనం పిలువబడ్డాం, దీనికి ధన్యులు అంటున్నాడు. సో మనము మరి సిద్ధపడేసిన విషయం అయితే మరి మనం ధన్యులము. వీఆర్ బ్లెస్డ్. గాడ్ హెస్ ప్రిపేర్డ్ యు వెరీ వెల్. దేవుడు సిద్ధపరిచాడు సహోదరుడా సహోదరి. ఇప్పుడు ఈ షేకింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? వై ఈస్ గాడ్ షేకింగ్? యెషయా 60 చూద్దాం ఒకసారి, 2వ వచనం చూద్దాం. ఐజియా చాప్టర్ 60 వర్స్ 1 and 2. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద సో కనబడుచున్నది. లోకమంతా చీకటి రావడానికి తన బిడలైన విశ్వాసుల మీద ఆయన ఉదయించి ఆయన మహిమను చూపించడానికే. యు సీ దట్ నౌ దిస్ ఈస్ ఫర్ ఎ న్యూ లెవెల్. దిస్ డార్క్నెస్ ఈస్ ఫర్ ఎ న్యూ లెవెల్. దిస్ డార్క్నెస్ ఈస్ నాట్ టు స్టాప్ యూ or to terminate you. ప్రకటన 7:9 నుంచి చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా రక్షణకై స్తోత్రము. అంటే ఇప్పుడు 144,000 మంది కాదు, అనేకులు ఆయా దేశముల నుండి ఆయా భాషల నుండి ఆయన నమ్మిన వారు అనేకులు ఉన్నారంట. సో ఆయన నామం ఎరిగిన అనేకులు మరి వచ్చి వాళ్ళు ఏమన్నారంట, ఇదిగో యేసయ్యా నీకు స్తోత్రము అన్నారు. యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్, యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ చీప్. మరి మనం చూస్తే సముద్రంలో వస్తే ఆనకట్ట ఏమవుతుందంటే ఆనకట్ట మీదకు మరి నీళ్ళు వచ్చేసి అది పడిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. దేవుడు ఆనకట్ట ఎత్తును ఇంకొక 1,00,000 మీటర్లు పెంచగలడు. సో హీ కెన్ లిఫ్ట్ అప్ ఎ స్టాండర్డ్ సో దట్ యు విల్ నాట్ బ్రేక్ అండ్ ఫాల్ డౌన్. యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్, యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ చీప్, యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ హైపర్ సెన్సిటివ్ దట్ ఇట్ విల్ బ్రేక్ బై ఎనీ ప్రాబ్లం. మరి నీకు ఇచ్చే రక్షణ అంత బలహీనమైన కాదు, అంత చేతగాంది కాదు. ఆయన ఇచ్చిన రక్షణ మహా గొప్పది. అందుకే వీళ్ళందరూ వచ్చి ఆ యూదులతో పాటు మరి మనమందరం కూడా వచ్చి ఏమంటామంట, ఆ గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రం ప్రభువా అని ఎలుగెత్తి చెప్తామంట. సో వీ విల్ సే గాడ్ థ్యాంక్ యూ ఫర్ ద సాల్వేషన్. అయ్యా నీవు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం అని చెప్తామంట. You see that now? So God will manifest his salvation in the dark times. ఆయన రక్షణ చాలా గొప్పది. చాలామంది వాక్యమే ఒకటి ఉంది, అద్భుతాలు వద్దు, వాక్యమే అద్భుతాలు చేస్తుంది. సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్, సాల్వేషన్ ఈజ్ వెరీ బిగ్. రక్షణ చాలా గొప్పది. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. రక్షణ అనేది ఏదో రక్షణ పడుతున్నామండి, ఏదో మాకు ఇలా ఉందండి, ఏదో ఏమో తెలియదు, ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదండి. నో 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 నో. రక్షణ అంత బలహీనమైంది కాదు. ఆయన సిలువలో చనిపోయి రక్తం కార్చింది ఏదో ఒక శ్రమ వస్తే నువ్వు భయపడిపోవడానికి కాదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. ఎలాగ నిర్లక్ష్యం చేస్తాడో కింద చూపిస్తాడు ఆయన. Saints, you are highly protected and saved. The God whom you have believed has covered you in every area. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినండి ఎలాగో తప్పించుకుందాము అంటే, ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేశారో వాళ్ళు ఇరుక్కుపోతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు భయపడతారు, ఇతరులు భయపడతారు. కానీ ఎవరైతే ఆ రక్షణ ఇంత గొప్పది అని గట్టిగా పట్టుకుంటారో వారికి చెప్పా కదా, వారు స్తుతిస్తారు, వారు సిద్ధపడతారు, వారు వెలుగువారు. దే ఆర్ బ్లెస్డ్. ఎనీ టైమ్, వెదర్ ఇట్స్ ఎ హై ట్రిబులేషన్, బిగ్ ట్రిబులేషన్, ఇట్స్ నాట్ ఎ ఫ్రీకింగ్ టైమ్. ద డార్క్ టైమ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫర్ హిస్ సెయింట్స్. చీకటి కాలములు, శ్రమ కాలములు మరి వెలుగుతో కూడిన సంఘానికి వేరు. అవి లోకముతో పాటు సంఘాన్ని సంభవించడానికి వీలు లేదు. సో దోస్ హు ఆర్ లిసనింగ్, బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. లెట్స్ రీడ్
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై అంటే పుల్పిట్ మీద నుంచి సంఘంలో బోధిస్తాం. అది ఓన్లీ ఆరంభము. వాక్యము బోధించడం అనేది ఆరంభము మాత్రమే. గొప్ప రక్షణ ఏంటో చూద్దాం. గొప్ప రక్షణ అంటే అట్టి రక్షణ బోధించుట చేత, ఇది ఆరంభమేనంట. దేవుడు తన చిత్తానుసారముగా తర్వాత దేవుని చిత్తం ఏంటి? సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇవన్నీ జరుగుతాయి గొప్ప రక్షణ అంట. మరి దేవుడు వాక్యాన్ని ఆరంభం అంటున్నాడు. నీవు కేవలము వాక్యమే చెప్తాను, నేను క్రియలు చేయనంటే అది డేంజరస్. అందుకే ఇప్పుడు ప్రతి సంఘములో దేవుని చిత్తము నెరవేరాలా. అందరూ అంటారు దేవుని చిత్తం ఏంటి? నీవు దేవుని చిత్తం నెరవేర్చాలంటే సూచక్రియలు జరగాల, మహత్కార్యాలు చేయలేదు. ఆయన చేస్తాడు, నువ్వు కాదు. దేవుడు తన చిత్తానుసారం అంటే బోధ చేత ఆరంభం అవుతుంది. తర్వాత ఆయన చిత్తం నెరవేర్చాలంటే సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతాలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను. కరెక్టే. ఇప్పుడు అక్కడ మంత్రగాళ్ళు కొన్ని అద్భుతాలు చేశారు మోషే కాలంలో. ఇంకా గొప్ప కార్యాలు చేసి దేవుని హస్తము ఇన్ని కార్యాలని వారు ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయడాన్ని చేశాడు. మనం కూడా అన్ని చేయాలా. అప్పుడు రక్షణ గొప్పగా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉంటావు, నిలబడతావు, నీ సంఘం సిద్ధపడుతుంది. 3 and 4 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? రక్షణ చాలా గొప్పది సహోదరుడా. మహాశ్రమ కాలంలో కూడా నేను ఆదరించగలదు. చిన్న చీకట, పెద్ద చీకట, భయంకరమైన సమస్య. సాల్వేషన్ ఇస్ వెరీ బిగ్. అందుకే ఈ చీకటి పంపించి లోకమంతా చీకటి చేసి ఇప్పుడు చీకటిని పాడవాలంటే నీవు నా పరిశుద్ధాత్మ వరాలు అడగాల, నా సామర్థ్యం పొందుకోవాలా, నా నామాన దయలు వెలగొట్టాలి, రోగాలను స్వస్థపరచాలా, ఎవడన్నా వ్యాధి కలిగి ఉన్నాడా వాడు సంఘం వద్దకు రావాలా, అద్భుతాలు జరగాల, సాక్ష్యాలు రావాలా. వాడు అడిగితే దేవుడు అడుగువాడికి నువ్వు చూడ అత్యధికంగా ఇచ్చేవాడు. మరి సిద్ధపడిన సంఘాలు, ఆరంభంలో ఉన్న సంఘాల కొరకు వచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు సిద్ధపడాలంట అంటే గొప్ప రక్షణ ఎంత గొప్పదో తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చు సంఘం కొరకు వస్తాడు ఆయన. సో లోకమంతా తెలుసుకోవడానికి ఇప్పుడు చీకటి వచ్చిందంటే ద చర్చ్ నీడ్ టు రియలైజ్. ఓకే, నా లెట్స్ సీ. ఇంత గొప్ప రక్షణ మనం లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా దేవుని చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యాలంట, నానా విధములైన అద్భుతముల చేత జరగాలి. ఇది వాక్యం ఆరంభమైన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అది దేవుని చిత్తము. అంటే పరిశుద్ధత, నీతితో పాటు మరి సైతాన్ని వెళ్ళగొట్టే సామర్థ్యం కూడా ఉండాలంట. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకరాలు చేసే సామర్థ్యం కూడా ఉండాలంట. అప్పుడు రక్షణ గొప్పది. సో సాల్వేషన్ ఇస్ అ ఫుల్ ప్యాకేజ్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఈ సమూహం అంతా వచ్చి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో రక్షణ ఇంత గొప్పది కనుక ఈ శ్రమకాలములో మమ్మల్ని కాపాడావు, నీకు స్తోత్రం అంటారంట. ఈ రోజు ఈ వాక్యం విన్న వారందరూ యూ విల్ కమ్ అవుట్ విత్ ద టెస్టిమోనీ బికాజ్ యువర్ సాల్వేషన్ ఇస్ పవర్ఫుల్, యువర్ గాడ్ ఈస్ గ్రేట్, యువర్ గాడ్ ఈస్ మైటీ, హీ కెన్ డిఫెండ్ యూ, ప్రొటెక్ట్ యూ. సింహాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారంట. ఇఫ్ యూ హావ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్ యూ సే, యూ విల్ షౌట్. ఈ రక్షణ యొక్క సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని నీవు తెలిసి నీ సంఘానికి బోధిస్తే నీవు ఎలుగెత్తి అరుస్తావంట. యూ విల్ రిజాయిస్, యూ విల్ నాట్ వీప్ అండ్ క్రై. చదువుదాం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఇక్కడ ఇప్పుడు దేవుణ్ణి ఇలాగ ఆరాధిస్తుంది ఎవరు? 24 పెద్దలు, దూతలు, అక్కడ ఉండేటువంటి సమూహం అంతా, రక్షణ, గొప్ప రక్షణను తెలుసుకున్నటువంటి సమూహం అంతా కూడా. ఒకవేళ నువ్వు కన్నీటి కోరి ప్రార్థన చేస్తున్నా నువ్వు కూడా అందులో ఉంటావు. ఓకే, యూ విల్ బి ఆల్సో దేర్. సమ్ విల్ గో లైక్ లాజరస్, సమ్ విల్ గో లైక్ అబ్రహాం, బట్ దే విల్ గో టు హెవెన్. సమ్ విల్ గో బోల్డ్,
సమ్ విల్ గో రిజాయిసింగ్, సమ్ విల్ గో వీపింగ్ అండ్ క్రైయింగ్. కొంతమంది ఏడుస్తే వెళ్తారు, కొంతమంది పసిపిల్లలు వెళ్తారు, కొంతమంది అన్నీ పోగొట్టుకొని వెళ్తారు, కొంతమంది అన్నిటితో వెళ్తారు, కానీ వాళ్ళందరూ వెళ్తారు. ఓకే, బట్ ద జర్నీ, ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఉన్నారో ఈ యాత్రలో, వాళ్ళకి బహుమానం ఉంటుంది. సో ఇఫ్ యు నో ద టైమ్స్ అండ్ సీజన్స్, విల్ బి ప్రిపేర్డ్. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగును గాక. ఈ 7 కూడా రక్షణలో ఉండేటువంటి 7 ఆత్మల ద్వారా వచ్చే 7 సామర్థ్యములు, 7 వరాలు. రక్షణలో ఈ 7 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క చీకటి ఎందుకు వచ్చిందంటే, ఈ 7 గుణాల యొక్క సంపూర్ణతను బయటికి తీయండి, నా రక్షణ ఎంత గొప్పదో బయటికి తీసుకురండి సంగమా అనడానికి చీకటి వచ్చింది. ఇది సంఘానికి. లోకానికేమో మీరు కూడా నా దగ్గరికి రండి అని లోకానికి పిలుపు, మారు మనసు పొందండి అనడానికి వారికి పిలుపు. సో అందుకోసం ఈ చీకటి రక్షణ యొక్క సంపూర్ణతలోకి ఎలగడానికి వచ్చింది. చీకటికి సరిపోదు, ఇది ఆరంభమే. ఇప్పుడు మనము ఆయన చిత్తానుసారంగా ఎన్నాటిలోకి ఎదగాల అని తెలుసుకోవడం కోసం వచ్చింది చీకటి. ఇదిగో ప్రార్థన చేయండి, చీకటి వచ్చేస్తుందంటే మనము లోకంలోకి వెలుగైనా మనం ప్రార్థన చీకటి పోతుంది. సో బీ ప్రిపేర్డ్, బీ బ్లెస్డ్ నౌ, నెవర్ స్టాప్ గోయింగ్ టు చర్చ్, డూయింగ్ సంథింగ్ టు ద చర్చ్ అండ్ ప్రీచింగ్ ద గాస్పెల్. కంటిన్యూ చేయాలి. సో దోస్ హు ఆర్ లిసనింగ్, బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ శ్రమకాలంలో, ఈ భయకాలంలో, ఇది ఎక్కడ ఉన్నాము అనేటువంటి కాలంలో నువ్వు మాతో ప్రత్యేకంగా నీ పరిశుద్ధాత్మ సహాయంతో, నీ కృప ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ కాలంలో మమ్మల్ని నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. ఇదిగో ప్రభువా, ఇంటర్నెట్ ద్వారా అందరికీ ఈ వాక్యం వెళ్ళేటట్టు నీవు చూపిస్తున్నావు. ఈ కృప, నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నావు, బయలుపరుస్తున్నావు. ఇది ఏంటి, ఏ సమయము, ఏ కాలము, ఎలా ఉండాలా, ఎలా కాపుదల వస్తుందని నీకు వందనాలయ్యా. ఇదిగో అందరినీ ఇంత గొప్ప రక్షణతో నువ్వు కాచి ఉన్నావు. వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి ఇదిగో 7 గుణాల రక్షణతో, గొప్పతనంతో మమ్మల్ని కాపాడావు అని వారు అంటున్నారు. మాకైతే 7 గుణాలు బహుగా బయటికి రావడానికి, ఇదిగో నీ శిష్యులు మరణకాలంలో ఉన్నప్పుడు చెప్పావు, తల వెంట్రుకు కూడా వాళ్ళని అటువంటి గొప్ప రక్షణ కాపుదల వారికి దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.